ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అలాగా ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ ఆర్థరైటిస్, కొంచెం బాడీ పెయిన్స్, కొంచెం సహకరించట్లేదని తర్వాత వాకింగ్ చేసేటప్పుడు వాట్ ఆర్ సమ్ ప్రికాషన్స్ వీ కెన్ టేక్? మెయిన్ ఏంటంటే ఫ్లాట్ సర్ఫేస్లో నడవాలి. ఓకే, అన్ఈవెన్ సర్ఫేసెస్లో నడిస్తే డెఫినెట్లీ నీస్ ఫోర్సెస్ మీద కొంచెం సో అదొకటి. గుడ్ ఫుట్వేర్. ఫుట్వేర్ అది మోస్ట్ ఇంపార్టెంట్. సో చాలామంది ఇంకా చప్పల్తో శాండిల్స్తో నడుస్తారు, అట్లా కాదు. ప్రాపర్ సాక్స్ అండ్ షూస్ వేసుకొని నడవాలి, దట్స్ వన్ థింగ్. అండ్ ఇఫ్ పాసిబుల్ నడవడం ముందు కొన్ని నీ ఎక్సర్సైజెస్ చేస్తే మసిల్ కొంచెం స్ట్రెంథన్ అయిన తర్వాత నడిస్తే ఇట్స్ గుడ్ థింగ్. ఇట్స్ గుడ్. అంటే ఇవన్నీ చాలా చిన్నవి అండి, ఇంపార్టెన్స్ ఆఫ్ స్ట్రెచ్చింగ్ జిమ్లో కూడా. బట్ పట్టించుకోరు చాలామంది, ఏమవుతుంది నాకేం కాదులే అనుకుంటారు. అండ్ లంజెస్ చేసేటప్పుడు కూడా నీ టోస్కి ముందు రాకూడదని అంటారు. ఇట్ పుట్స్ అ లాట్ ఆఫ్ ప్రెషర్. అండ్ ఇవన్నీ పట్టించుకోకుండా చేయడం వల్ల అనవసరంగా ఉన్న డీజనరేటివ్ డిసీజ్కి యాడ్ ఆన్ చేసుకుంటున్నాం. 100%. ఇప్పుడు యాక్చువల్లీ జిమ్ కూడా ఒక ఆర్ట్ అనమాట. అంటే ఎవ్రీ యాక్టివిటీ ఇన్ ద జిమ్, కొంతమంది జస్ట్ వీడియోస్ చూసి చేసేస్తారు, బట్ ద నంబర్ ఆఫ్ పేషెంట్స్ దట్ కమ్ టు అస్, అంటే రాంగ్ పాస్చర్తో ఒక వెయిట్ లిఫ్ట్ చేస్తే ఆ స్ట్రెయిన్ రాంగ్ పొజిషన్లో వెళ్ళిపోతుంది. అండ్ ఎస్పెషలీ బ్యాక్ వెయిట్స్లో దిస్ ఈజ్ వెరీ డెలికేట్. బ్యాక్లో ఇప్పుడు మనం మాట్లాడింది సయాటికా. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజెస్ ఆఫ్ సయాటికా ఈజ్ జిమ్కి వెళ్ళి నేను ఇలా లిఫ్ట్ చేశాను, అప్పుడే సడన్ క్యాచ్ వచ్చింది, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. చాలామంది ఇట్లా ఈ కంప్లైంట్ వస్తారు, ఎందుకంటే ప్రాపర్ పొజిషన్ ఎవరు నేర్పించలేదు, సెల్ఫ్ టాట్ జిమ్మింగ్ స్టార్ట్ అవుతుంది. సో దాంట్లో ఇది ఒక అడ్వర్స్ ఎఫెక్ట్. డాక్టర్ కుశాల్, ఆబ్వియస్లీ హ్యూమన్ బాడీ అన్నాక కొంత డీజనరేషన్ ఇట్ విల్ పెరిష్ అల్టిమేట్లీ. ఆ సత్యం తెలుస్తూనే మన బోన్స్ని, మన జాయింట్స్ని కొంచెం కొద్దో గొప్ప బాగా ఉంచుకోవాలంటే మీ సూచనలు, సలహాలు ఏంటి సాక్షి ప్రేక్షకులకి? డెఫినెట్లీ యాక్టివిటీ. ఐ థింక్ నంబర్ 1 ఇప్పుడు స్టార్టింగ్ మన ఫస్ట్ క్వశ్చనే అదే. సో వాకింగ్, సో టు కీప్ యువర్ బోన్స్. చిన్నప్పుడు అయితే ఏం మనం అవసరం లేదు, బికాస్ న్యాచురలీ స్కూల్ కాలేజ్లో అందరు యాక్టివ్ ఉంటారు. బట్ వర్క్ ఒకసారి ప్రొఫెషనల్ లైఫ్ మొదలైన తర్వాత మనం స్పెషల్గా ఒక మైండ్లో ఒక ట్యూనింగ్ చేసేయాలి. దట్ సరే, లైఫ్లో ఇది వర్క్ ఈజ్ ఇంపార్టెంట్, ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్, జాబ్ ఎవ్రీథింగ్ ఎస్, బట్ వితౌట్ హెల్త్ వీఆర్ జీరో. ఓకే, సో ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes ఎవ్రీ డే మనం సెపరేట్ చేసి అది డిసిప్లిన్గా మన లైఫ్ స్టైల్లో. ఇప్పుడు నేను కూడా పొద్దున ఆబ్వియస్లీ మాకు సర్జరీస్ ఉంటాయి 7-7:30కి. సో 5:30కి మార్నింగ్ సంథింగ్ ఐదర్ టెన్నిస్ ఆర్ జిమ్ ఏదో ఒకటి చేసి డే స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ యాక్టివిటీ. సో కంపల్సరీ వాకింగ్, జాగింగ్ ఆర్ ఎనీ స్పోర్ట్ దట్ యు లైక్ ఆర్ జిమ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఉండాలి. సెకండ్ థింగ్ ఈజ్ ఇప్పుడు డయట్లో ఎస్పెషలీ మీరు ఇఫ్ యు ఆర్ రెగ్యులర్ నాన్ వెజిటేరియన్ నో ప్రాబ్లం, బట్ వెజిటేరియన్స్లో చాలామందికి మనం విటమిన్ డి డెఫిషియన్సీ చూస్తాము. సో కొంచెం బోన్ వీకనింగ్ టెండెన్సీ, బోన్ పెయిన్స్ టెండెన్సీ ఉంటుంది. సో వాళ్ళు కొంచెం అది జాగ్రత్తగా చూసి సన్లైట్ ఎక్స్పోజర్ అది చెప్పాను కదా, సో దాట్ ఎక్స్పోజర్ ఆర్ అట్లీస్ట్ విటమిన్ డి సప్లిమెంట్స్ త్రూ ఆర్థోపెడిక్ కన్సల్టేషన్ అది చేయాలి. దీస్ ఆర్ ద 2 things. అండ్ అంతకు మించి అఫ్ కోర్స్ సకాలంలో పెయిన్ కిల్లర్లు మనమే వక్కపొడిలా వేసుకోకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. 100%. అంటే పెయిన్ కిల్లర్స్ మీరు ఒకేషనల్గా మేబీ 1 or 2 days SOS అంటాం, అంటే అవసరం ఉన్నప్పుడే అది వాడాలి. బట్ ఒక రొటీన్ అయిపోతుంది చాలామందికి. ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు సార్ అంటే, సార్ 2 years నుంచి. 2 years నుంచి మీరు మెడికేషన్ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే లివర్, కిడ్నీ, స్ప్లీన్లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఓ యా 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 నా బ్యాగ్లో మైస్పాస్ ఉందండి. యు ఆర్ హాఫ్ అ డాక్టర్, ఐ హావ్ అండర్స్టూడ్ దట్. నో, బట్ యాక్చువల్లీ మైస్పాస్ ఎంత కామన్ అయిపోయిందంటే ఫర్ పీపుల్ టు టేక్, ఏముంది అలీజెసిక్ వేసేసుకో, మైస్పాస్ వేసేసుకో అని చెప్పేస్తున్నారు అందరూ. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ అలార్మింగ్. మీరు అన్నట్టుగా మెడికేషన్ అవసరం లేని శరీరానికి ఇప్పుడు మనం అనవసరంగా దాన్ని ప్రొలాంగ్ చేసి వర్సన్ చేసుకుంటున్నాం సిచ్యువేషన్. వన్ ఫైనల్ క్వశ్చన్ ఐ హ్యావ్. ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ ఆప్షన్ ఉన్నప్పుడు, అంటే చిన్న కీ హోల్ తోటే మనకి నీ రీప్లేస్మెంట్ కూడా జరిగిపోతుంది అంటున్నప్పుడు, కాదు, కీ హోల్తో నీ రీప్లేస్మెంట్ అవ్వదు. కీ హోల్తో ఈ లిగమెంట్ సర్జరీస్, మెనిస్కస్ సర్జరీస్ ఇవన్నీ అవుతాయి. బట్ నీ రీప్లేస్మెంట్, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ సర్జరీ. ఎందుకంటే ఆ పెద్ద ఇంప్లాంట్ వెళ్ళిపోవాలి కదా లోపల. ఇందాకనే అదే పూరి మడత పెట్టిందని చెప్పింది అదే. దట్స్ వాట్ ఐ మెంట్. సో ఐ థాట్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఇన్సర్ట్ అన్ ఇంప్లాంట్ through a keyhole or a small incision. You can insert these instruments because they are long and slender, but small implants for meniscus and ACL surgeries, yes. Yeah. But the bigger implants, మొత్తం knee replacement implant అంటే ఇంత పెద్ద సైజ్ ఉంటుంది. సో అది మనం
కీ హోల్తో చేయలేము. అండ్ నీ రీప్లేస్మెంట్ చాలా వరకు ఐ థింక్ ఇప్పుడు డే కేర్ సర్జరీలో అయిపోయింది కదా ఇంచుమించు. అయిపోయింది, బట్ పేషెంట్స్కి ఇంకా మైండ్ సెట్ ఉంది నేను 2 days హాస్పిటల్లో ఉండి వెళ్తాను. ఆ pain అంతా తగ్గి వెళ్ళడానికి- పెయిన్ వల్ల ఆ పెయిన్ ఏంటంటే ఒక టెంపరీ సర్జికల్ రిలేటెడ్ పెయిన్ ఉంటుంది. ఏ సర్జరీకి ఉంటుంది, కానీ నీ రిప్లేస్మెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. రైట్. అది మెల్లిమెల్లిగా ఒక 2-3 weeksలో 50% డౌన్ అయిపోతుంది, 2-3 monthsలో 80-90% తగ్గిపోతుంది. అండ్ దెన్ ఫైనలీ అట్ 6 months పేషెంట్స్ ఆర్ జనరలీ ఆల్ హ్యాపీ. సో అదే నీ రిప్లేస్మెంట్ పెయిన్ గురించి. బట్ ఎనీవే ఇప్పుడు చాలా ఈజీలీ అవైలబుల్గా మీరు అన్నది రోబోటిక్స్తో ఇంకా కూడా ప్రెసిషన్తో అఫ్ కోర్స్ మనిషి చేయి పడ్డం అని అంటారు కదా, కొంతమంది హ్యాండ్ బెస్ట్ హ్యాండ్ అంటారు, సర్జన్స్ హ్యాండ్. దాంతో పాటు ఒక రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ అయితే ఐ థింక్ ఇట్ ఈస్ మోస్ట్ బ్రిలియంట్ కాంబినేషన్ మెడికల్ అడ్వాన్స్మెంట్స్లో. అవన్నీ చాలా ఫ్యాసినేటింగ్. ఇప్పుడు మేము టెక్నికల్గా మాకు అది బీయింగ్ ఇన్ టు ద ఫీల్డ్ అది ఎంత ఫ్యాసినేటింగ్ ఉంది అంటే ఇట్ ఈస్ జస్ట్ ఎవ్రీ డే ఇట్ బ్లోస్ మై మైండ్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్. బికాస్ అంత యాక్యురసీతో అంత టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్తో వీఆర్ ఏబుల్ టు డూ దిస్. వీఆర్ ఫార్చునేట్. So patients are lucky that they are getting that kind of accuracy. We are also lucky that we are being assisted by robot. ఇప్పుడు నేను ఇక్కడ కన్సోల్లో ఉన్నాను, రోబోట్ అక్కడ పనిచేస్తుంది అట్లా కాదు, ఇది రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ అంటాం నీ రీప్లేస్మెంట్ని. సో పేషెంట్ మోకాలు ఇక్కడ ఉంటాయి, నా చెయ్యి ఇక్కడ ఉంటుంది, రోబోట్ పక్క నుంచి నాకు అసిస్ట్ చేసి అది ఎగ్జిక్యూషన్ ఆఫ్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అంటే ఏంటి, రీప్లేస్మెంట్ ఆఫ్ worn out bone and cartilage. అది బై మెటల్. సో ఎలా ఏ యాంగిల్లో బోన్ కట్ చేసి రీప్లేస్ చేయాలి, ఎంత యాక్యురసీ, డెప్త్, ఆల్ దీస్ ఆర్ డిటర్మిన్డ్ బై ద రోబోట్.